పెళ్ళంటే నూరెళ్ళ పంట అన్నారు, కానీ అది ఏ పంట అన్నది అర్థమైతలేదు. నా మీద నీకు కోపమే రాదా? అయ్యో రాదండి. తప్పు చేస్తే అప్పుడు రాదండి. ఏయ్ ఎందుకు రాదు? ఎందుకు కోప్పడు? తప్పు చేస్తే కోప్పడాలి. అది వదిలి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక రోజు నువ్వెన్నెన్ని తప్పులు చేసావు, నేను ఏ రోజునన్నా నీ మీద కోపడ్డానా అని నువ్వు నన్ను నిలదీస్తావు. ఆ కథలన్నీ ఈ మధుమతి దగ్గర. మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అట్లా కూడా అవుతారా? అట్లనే. ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లు మొత్తం నీట్గా ఉండాలి. నైట్ డిన్నర్ ఫ్రెష్గా చేసేసి టేబుల్ మీద పెట్టేసేయాలి. అలా చేయలేదనుకో ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తున్నా. అలా అన్నాడంటే నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్తో, నమ్ముతావా నువ్వు? మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవులే, నేను అలా అన్నానుగా. తనకు అక్కర్లేనిది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. మరి యోగి? ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. ఓకే ప్రసాద్, నా లవ్వును రిజెక్ట్ చేయి భరిస్తాను, కానీ రూట్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా? కార్తీక్, గుమ్మడికాయ ఉడియాలు తెచ్చాను, తింటావా? అలాగే అండి. నీకు పెట్టను పోరా. తను హ్యాపీగా ఉంటే చాలు, నాదేముంది, నేను ఇంకో పిల్లని సెట్ చేసుకుంటా. నిన్న నా నవలు కలిపి హలో చెప్పేంటి? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నువ్వు ఎక్కడుంటే నాకేంటి? లాస్ట్ టైం నీ బర్త్డేకి ఓ జ్యువెలరీ షాప్కి వచ్చాం, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు నీకు ఒక డైమండ్ రింగ్ కూడా నచ్చింది, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు నేను ఏమన్నాను? ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు, కానీ డబ్బులున్న రోజు ఏదో ఒక రోజు నీకు కొనిస్తానని అన్నాను, గుర్తుందా? అవును. అదే షాప్ దగ్గర సన్నీ గడి గురించి వెయిట్ చేస్తాను, వాడు నా ఫోన్ ఎత్తట్లే. ఒకసారి దొంగ కూడా ఫోన్ చేసి చెప్పు. హలో, ఎక్కడున్నావురా? నేను మూడ్ ఆఫ్ లో ఉన్నా, మళ్ళీ చేస్తా ఉండమా. అక్కడికి ఎందుకు వెళ్ళావురా? బండిలో పెట్రోల్ ఉందని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావా? బిన్ని ఇంటికి అబ్బరే గడ్డి తీసుకురావాలి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. నంబర్ ఇవ్వనండి. లేదండి. ఎందుకు లేదురా? ఇవ్వనండి. ఎందుకు ఇవ్వరా? ఇవ్వనండి. ఎందుకు ఇవ్వరా బై? నా నెంబర్ మిగితే నేనే వాడాలి. అల్లుడు బంగారం కొట్టాడు, ఆయన నన్ను కొట్టాడమ్మా. ఎందుకే? నువ్వేం చేసావు? నేనే ఏదో చేశానని ఎందుకు అనుకుంటున్నావు అమ్మా? అంటే అల్లుడు చాలా మంచోడు, నువ్వేం చెయ్యకపోతే. నేను తప్పు చేస్తే కొట్టినా పర్వాలేదా? ఒక మగాడు పెళ్ళాం మీద చెయ్యెత్తకూడదు. అలా ఎత్తాడే అనుకో, వాడితో ఒక్క క్షణం కూడా పెళ్ళాం ఉండాల్సి. ఏదో ఒక రోజు నేను పొడుగు అవుతాను, కానీ నువ్వు నాలా పొట్టి తాళ్ళ ఎదిగావు. 1 2 3 4 5 6 6 ఫీట్ పెరిగావు. ఏంట్రా ప్రయోజనం? నేను చూడరా 5 ఫీట్ ఉన్నాను, ప్రపంచాన్ని గడగడలాడిస్తాను రా. SUN సన్ ITHA ఐటా, సనైటా. మీ పేరు సనైటా, చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైటా అని రాస్తున్నారేంటి? లేదండి, మీరు దేని మీద జబ్బు లేదు, కానీ చదువు అనేది పరబ్రహ్మ స్వరూపం. అది అన్నవరా? అది అన్నవరా? ఇవాళ సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇవాళ మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? అక్కెవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక ఇంతకి ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. ఇక్కడ గానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా బొమ్మలేస్తానండి. ఎక్కడ? రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీద అండి. స్టేషన్ మాత్రం వద్దు సార్, మా చాలా పరుగుల కుటుంబం సార్. కావాలంటే వీడిని తీసుకెళ్ళి అసలు పరుగులే.
Hey Google, how to control the wife? We are also searching. Please update us if you get any breakthrough. ఏయ్, ఆ అమ్మాయిని నేనే. కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలియదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలియదు. ఏం చెప్తాం అంకల్, మనకు తెలుసు జాబ్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, రెస్పెక్ట్ అంటే ఏంది. వీళ్ళకి అసలు చిచ్చి 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 హోప్ఫుల్. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంటే నేను వెళ్ళొస్తాను. అప్పడాల కర్ర ఇరుగుద్ది. ఆమె తోడు అడిగింది పాలల్లోకి, నిన్ను రమ్మని కాదు. అర్థమైందా?